మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టే వాస్తవంగా మరి వైఎస్ఆర్సీపీ వారికి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు. కాబట్టి మాకు ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాము, మేమందరం కూడా అక్కడే డిస్కషన్ చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడటం జరిగింది. కానీ మండలిలో వాళ్ళకి ఆధిక్యం ఉంది కాబట్టి శాసన మండలికి వచ్చి ప్రతి అంశాన్ని కూడా వాయిదా తీర్మానంగా ప్రవేశపెట్టడం సభను కొంచెం గందరగోళానికి తెరలేపటం చేశారు. వాస్తవం వాళ్ళు ప్రధానంగా ఏంటంటే యూరియా విషయం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు పిపిపి విధానం కావచ్చు, వాటి మీద వాయిదా తీర్మానాలు పెట్టారు. వాటి మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల సభ్యులు, వైకాపా సభ్యులు ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రతి అంశానికి కూడా గందరగోళానికి తెరదీశారండి. ఇక్కడ చూడొచ్చు కొన్ని అంశాలు అయితే బొత్స సత్యనారాయణ ఆయన మాట్లాడే విధానం కావచ్చు, మిగిలిన సభ్యులు కావచ్చు, వాళ్ళు ఒక అంశాన్ని తీసుకొని రాలా అక్కడికి. కక్షపూరిత ధోరణిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే ముందు వాళ్ళ నాయకులతో మాట్లాడి మీరు ఏ అంశాన్నైనా కానీ వాళ్ళకి సమర్థించవద్దు, మీరు ఏ అంశాన్ని కూడా అక్కడ చర్చించే విధంగా డిస్కషన్ చేయొద్దు, ప్రతి అంశాన్ని కూడా మీరు అడ్డుకోండి అని చెప్పారు. అదే విధంగా చేశారు. వాస్తవం ఏంటంటే అసెంబ్లీ సెషన్స్ లో జరిగేటప్పుడు ఆయా ఎమ్మెల్యేలు వచ్చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారే అసెంబ్లీకి రానప్పుడు వాళ్ళ కింద ఉండేటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఏం చేయగలరండి? ప్రజాప్రతినిధులు వాళ్ళు ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో ఉండాలి. కానీ కూటమి ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. వాళ్ళు ఏదైతే వైకాపా పార్టీ వాళ్ళు యూరియాకి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడారో వాటి మీద డిస్కషన్ చేద్దాం అన్నప్పుడు లేదు లేదు మేము వాయిదా తీర్మానానికి వెళ్తున్నాం అని చెప్పి మాట్లాడి వాళ్ళు శాసన మండలిలో నుంచి బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళారు. అలాగే మెడికల్ కాలేజీలు ఆ ట్రిపుల్ పి అనేటువంటి అంశం వాళ్ళకి అర్థం కావట్లా. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ తో భారతదేశంలో చాలా చోట్ల మెడికల్ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి చాలా విషయాలు జరిగినాయి. వాటి మీద వైకాపా వాళ్ళకి అసలు అవగాహన లేకుండా ఇంకేముంది, ప్రైవేట్ కాలేజీ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక రాద్ధాంతం చేశారు. కానీ దానికి మండలిలో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ఆ పీపీల ఉద్దేశం ఏందనేది ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు కూటమి ప్రభుత్వం అండి.